ఎవరైతే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉంటారో వారికి అంతరంగ శాంతి ఎల్లకాలం సర్వకాల సర్వావస్థల్లో ఉంటుంది. రెండవది, దాని మీద మనసు పెట్టకుండా ఉండడమే కాదు, వాక్యము మీద మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి, ఆయన చేసిన మేళ్లను ధ్యానిస్తూ ఉండాలి. మైండ్ను ఈ పరిసరాల నుంచి డైవర్ట్ చేసే అంతే. ఇన్ షార్ట్, ఈ అలలను చూసి, ఈ కెరటాలు, గాలి తుఫాను, ఇవన్నీ బాబోయ్ అనుకోవద్దు. వాటి ఇష్టం వచ్చినట్టు ఎగిసిపడని తరంగాలు. నేనైతే